నమస్తే, అనురాధారావు బాలల సంఘం ప్రెసిడెంట్. లైఫ్ స్కిల్స్ గురించి మనం రోజు ఒక టాపిక్ తెలుసుకుంటున్నాం. అందులో చివరి టాపిక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఏంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అన్న విషయంపై బాలల సంఘం జనరల్ సెక్రటరీ కవిత గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ మన థాట్స్ని ఎమోషన్స్గా చెప్పొచ్చు. ఈ బేసిక్ ఎమోషన్స్ ఏంటంటే అందరికి తెలిసినట్టు ఫియర్, సాడ్గా ఉండడం, హ్యాపీ, సర్ప్రైజ్, డిస్గస్ట్, యాంగర్, ఇవన్నీ కూడా బేసిక్ ఎమోషన్స్ ఒక పర్సన్కి. ఈ ఎమోషన్స్ ఏంటంటే మన ఎమోషన్స్ని బట్టి వేరే వాళ్ళ ఎమోషన్స్ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు క్లాస్లో టీచర్ కోపంగా ఉంటే కూడా స్టూడెంట్ ఎలా అయిపోతుంది, వాడికి ఏమవుతుంది, అక్కడ ఆయనకి యాంగర్ ఉంటే మాస్టర్ గారికి స్టూడెంట్కి ఫియర్ స్టార్ట్ అవుతుంది. అట్లా ఎమోషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో కూడా పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. ఈ పాజిటివ్ ఎమోషన్స్ ఏంటంటే లవ్, అప్రిసియేషన్ కానీ, హ్యాపీనెస్ కానీ, హోప్ అండ్ వైటాలిటీ, కాన్ఫిడెన్స్, గ్రాటిట్యూడ్, పేషెన్స్, ట్రస్ట్, ఆప్టిమిజం, ఇవన్నీ కూడా పాజిటివ్ ఎమోషన్స్. నెగిటివ్ ఎమోషన్స్కి వచ్చేసరికి యాంగర్, ఫియర్, డిప్రెషన్, జెలసీ, యాంగ్జైటీ, ఎన్వీ అండ్ ఫ్రస్ట్రేషన్, ఒక రిగ్రెట్, సాడ్నెస్, గ్రిఫ్, ఇవన్నీ కూడా మనం నెగిటివ్ ఎమోషన్స్గా చెప్పుకుంటాము. ఒక సిచ్యువేషన్ చూడంగానే మనలో ఒక థాట్ స్టార్ట్ అవుతుంది. ఆ థాట్ ఇమ్మీడియట్గా ఫిజికల్ చేంజ్ స్టార్ట్ అవుతుంది మన బాడీలో. దెన్ హార్ట్ బీట్ పెరుగుతుంది, స్వెట్, బాడీ అంతా స్వెట్ వస్తుంది. అంటే ఇది నెగిటివ్ ఎమోషన్ గురించి చెప్తున్నాను. ఇమ్మీడియట్గా అక్కడ నుంచి థాట్ ఎలా అవుతుంది, బిహేవియర్ చేంజ్ వస్తుంది. బిహేవియర్ చేంజ్ రాగానే మన ఎమోషన్స్ మారుతాయి అన్నట్టు. అట్లా స్టెప్ బై స్టెప్ మనకి జరుగుతుంది. ఆ ఎమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి యాంగ్జైటీ అవ్వచ్చు, వరీ అవ్వచ్చు, ఫియర్ అవ్వచ్చు, టెన్స్ అవ్వచ్చు. అట్లా ఒక సిచ్యువేషన్ ఇట్ లీడ్స్ టు స్టెప్ బై స్టెప్ ఆ ఎమోషన్స్ దగ్గరికి వచ్చేస్తాం అన్నట్టు. ఇప్పుడు లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు అగ్రెసివ్ ఉంటారు, డిమాండింగ్గా, బాసిజము, తొందర డిస్ట్రాక్ట్ అవుతారు, సెల్ఫిష్ ఉంటారు, పూర్ లిజనర్ వాళ్ళు, అండ్ ఇంపల్సివ్ క్యారెక్టర్ ఉంటుంది, స్టబర్న్ ఉంటారు. అదే హై ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది, వాళ్ళకు అంబిషియస్గా ఉంటారు, ఎంతూజియాస్టిక్గా అండ్ చార్మింగ్, అండ్ వాళ్ళకి ఓపిక చాలా ఎక్కువ ఉంటుంది, స్టేబుల్గా ఉండగలుగుతారు. అండ్ మోర్ ఎవర్ వాళ్ళు గుడ్ లిజనర్స్ ఉంటుంది క్యారెక్టర్. అండ్ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు, ఏ వర్క్ చేసినా ఒక సిస్టమేటిక్గా వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఉండేది. హై ఉన్నప్పుడు అట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు. ఈ ఎమోషన్స్ అనేది మనం ఫస్ట్ ఎబిలిటీ చూడాలి, ఐడెంటిఫై చేయాలి, తర్వాత అండర్స్టాండ్ చేసుకోవాలి, దెన్ మేనేజ్ చేయాలి ఈ ఎమోషన్స్ని కూడా. సిచ్యువేషన్ ఏదైనా కూడా మన ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా మన ఎమోషన్స్ని ఓవర్ పవర్ ఇవ్వద్దు. మన ఎప్పుడు కూడా అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఇంటెలిజెన్స్ని ఆ ఎమోషన్ అనేది ఓవర్ పవర్ ఇవ్వకుండా చూసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా ఎమోషనల్ మైండ్తో ఆలోచించొద్దు. అట్ ద సేమ్ టైం లాజికల్ మైండ్తో కూడా థింక్ చేస్తే మనకు వైజ్ మైండ్ తోటి థాట్ ప్రాసెస్ అనేది అంటే ఫైనల్గా అట్లా వస్తుంది అన్నట్టు. ఒకటే ఎమోషనల్ మైండ్తో ఆలోచించొద్దు ఎప్పుడు కూడా. లాజికల్ అండ్ అట్ ద సేమ్ టైం ఎమోషనల్ మైండ్తో థింక్ చేసినప్పుడే వైజ్ మైండ్ అంటే గుడ్ డెసిషన్ తీసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఈ హౌ టు ఇంప్రూవ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చూసుకున్నట్టయితే మనం మన ఎమోషన్స్ని ఎప్పుడు ఎట్లా ప్లే చేస్తున్నాం అనేది మనం మన కంట్రోల్లో ఉంచుకోవాలన్నట్టు. ఎప్పుడైనా కూడా చిన్న చిన్న విషయాలకి యాంగర్ ఎక్కువ చూపించేసి మళ్ళీ బ్యాక్ వచ్చి అట్లా కాకుండా లైక్ ఎంతవరకు అది ఆ నెసెసిటీ ఏంటి, ఆ అర్జెన్సీ ఏంటి అక్కడ ఎమోషన్ చూపించడంలో, అది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అండ్ మన ఎమోషన్స్కి అదర్ పీపుల్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారో అది ఒకసారి మనం చూసుకోవాలి. అండ్ మోర్ ఎవర్ ఊరికే అడ్వైజులు ఇవ్వడం అట్లా కాకుండా ఒక సిచ్యువేషన్ క్రిటిసైజ్ చేస్తూ అట్లా ఉండకుండా కూడా జస్ట్ వినాలి. 2 sides నుంచి మనం విని అప్పుడు కూల్గా ఉన్నప్పుడు మన యొక్క ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా మనం అప్లై చేయడానికి ఉంటుంది అన్నట్టు.
సో ఎట్లా అంటే మన చైల్డ్ బ్రెయిన్, అడల్ట్ బ్రెయిన్ అని ఒకటి ఉంటుంది కదా, అది మనం ఎప్పుడైనా అంటారు కదా చిన్నపిల్లలు మనల్ని పెద్దవాళ్ళని పట్టుకొని ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అంటారు. అంటే మనం అక్కడ చైల్డ్ బ్రెయిన్, మనం అక్కడ ఆ చైల్డ్ ఏమో అడల్ట్ అయింది, అడల్ట్ ఏమో చైల్డ్ అయింది. అట్లా కాకుండా మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే అందరితోటి కూడా మనం అట్లా కంట్రోల్గా ఉండే ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ కవిత గారు, చక్కగా దీని గురించి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ధన్యవాదాలు.